అనగనగా ఓ సముద్రం, అది చాలా అందంగా ఉండేది. ఒకప్పుడు ఒక నౌక సముద్రంలో ప్రయాణిస్తోంది. ఆ సముద్రంలోని అలలు చాలా అందంగా ఉన్నాయి. కానీ సడన్ గా ఒక భయంకరమైన తుఫాన్ వచ్చి సముద్రపు అలలు కొండలంత ఎత్తుకు లేచాయి. నావికులు నౌకను రక్షించడానికి చాలా ప్రయత్నించారు. కానీ వారి ప్రయత్నాలు వృధా అయ్యాయి. నౌక పెద్ద మంచు గడ్డని ఢీకొని ఛిద్రమైంది. నౌక సిబ్బంది తీరంలో పడిపోయారు. కొంతసేపటికి కెప్టెన్ కోపంగా, సముద్రం మోసగాడు మరియు దొంగ. ఇది చల్లని నీటితో ఆకర్షిస్తుంది, కానీ ప్రయాణం మొదలుపెట్టిన వెంటనే హింసాత్మకంగా మారి అన్నింటినీ నాశనం చేస్తుంది. సముద్రానికి కెప్టెన్ మాటలు విని కోపం కలిగింది. కానీ అతడిని మరోసారి ఇబ్బంది పెట్టకుండా అందంగా ఆభరణాలు ధరించిన అమ్మాయిగా మారుతుంది. అప్పుడు కెప్టెన్ ఆశ్చర్యంగా ఆ అమ్మాయిని ఇలా అడిగాడు, మీరు ఎవరు, ఎలా వచ్చారు అని. అప్పుడు తను, నేనే సముద్రాన్ని. తుఫానుకు ముందు నన్ను ఎంత ప్రశాంతంగా చూశారో, ఆ తుఫాను కారణం గాలి. అది నా అలలను కొండలంత ఎత్తుకు లేపింది. నన్ను ఇలా అనడం న్యాయమేనా అని అడుగుతుంది. కెప్టెన్ తన తప్పును గుర్తించి సముద్రానికి క్షమాపణ చెప్పి దానిని గౌరవించాలని నిశ్చయించుకున్నాడు. తర్వాత అక్కడ ఉన్న మరొక నౌకని తీసుకుని వెళ్తారు. ఇతరుల పరిస్థితిని అర్థం చేసుకోకుండా వాళ్లను నిందించడం మరియు కోపడడం చేయకూడదు. Thanks for watching. Please do subscribe.